హలో దేర్. మనము 2019 నోటిఫికేషన్ TSSPDCL JLM రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేస్తున్నాము. ఈ పేపర్కి సంబంధించిన సాల్వ్డ్ PDF మీకు డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి పెట్టినాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, choose the correct statement from the following regarding the current and the potential transformers. ఒక కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని గురించి ఒక పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ని గురించి 4 స్టేట్మెంట్లు ఇచ్చినారు. అందులో సరైనది ఏది గుర్తించమని అడుగుతున్నారు. అన్ని ఆప్షన్స్ చదివి మీ టైం వేస్ట్ చేయను, కరెక్ట్ ఆన్సర్లే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రైమరీ ఆఫ్ అ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ అ సింగిల్ టర్న్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయాలి అని అంటే ఆల్రెడీ లైన్ మనము తయారు చేసి పెట్టుకున్న తర్వాత కొత్తగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని తీసుకొచ్చి అందులో సిరీస్లో బిగించాలి అని అంటే వైర్లను మధ్యకి కట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మన కండక్టర్ని, మన లైన్నే ప్రైమరీ వైండింగ్ లాగా వాడుకుంటాం. సో కాబట్టి కరెంట్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన ప్రైమరీ వైండింగ్లో ఒకటే టర్న్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ అ స్టీమ్ పవర్ ప్లాంట్ అని క్వశ్చన్ ఇచ్చినారు. ఈ క్వశ్చన్ పేపర్లో చాలా తప్పులు ఉన్నాయి, సో గమనించాలి మీరు. ఇన్ కేస్ ఆఫ్ అ స్టీమ్ అని ఉండకూడదు, ఇక్కడ హైడ్రో అని ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ అ హైడ్రో పవర్ స్టేషన్, వాటర్ ఈజ్ టేకెన్ టు ద వాటర్ టర్బైన్ త్రూ అ హ్యూజ్ స్టీల్ పైప్ ఫ్రమ్ ద వాల్వ్ హౌస్ ఈజ్ నోన్ యాజ్. వాల్వ్ హౌస్ నుంచి టర్బైన్ దగ్గరికి నీటిని తీసుకెళ్లే స్టీల్ పైప్ పేరేంటి అని అడుగుతున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో దాన్ని మనము పెన్ స్టాక్ అని పిలుచుకుంటాం. ఇక్కడ వాళ్ళు స్టీల్ పైప్ అని ఇచ్చినారు, అది కాంక్రీట్తో కూడా తయారు చేసుకుని ఉండొచ్చు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, వేవ్ వౌండ్ DC జనరేటర్ ప్రొవైడ్. మనకు DC జనరేటర్లకు సంబంధించి 2 రకాల వైండింగ్లు అవైలబుల్గా ఉన్నాయి. ల్యాప్ వైండింగ్ ఒకటి, వేవ్ వైండింగ్ ఒకటి. మనకు ఇచ్చిన క్వశ్చన్ వేవ్ వైండింగ్కి సంబంధించి. వేవ్ వైండింగ్ని ఎట్లాంటి సిచ్యువేషన్లలో వాడతాము అని అంటే, మనకు ఎక్కువ వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఉండి కరెంట్ రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నప్పుడు దీన్ని వాడతాము. కరెంట్ రిక్వైర్మెంట్ తక్కువ అనడం కంటే వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో దీన్ని వాడతామని చెప్పడం ఉత్తమం. ఎందుకనంటే లోడ్ ఎంతైతే కరెంట్ని డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ని ఈ జనరేటర్ తీరుస్తుంది. కాకపోతే ఆ లోడ్కి అక్రాస్గా మనం కనెక్ట్ చేయాలి అనుకుంటున్న వోల్టేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే మటుకు వేవ్ వైండింగ్ తీసుకుంటాం. తక్కువైనా పర్లేదు, లోడ్ ఎక్కువ కరెంటు డిమాండ్ చేయొచ్చు అన్న సిచ్యువేషన్లలో ల్యాప్ వైండింగ్ని వాడుకుంటాం. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, 3-phase సప్లై ఈజ్ బ్యాలెన్స్డ్ ఇఫ్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ 2 సక్సెసివ్ వోల్టేజెస్ ఈజ్. ఓకే, 3-phase సప్లై సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. 3-phase సప్లై సిస్టంలో రెడ్ ఫేస్, ఎల్లో ఫేస్, బ్లూ ఫేస్ ఉంటాయి. మొత్తంగా రెడ్ నుంచి రెడ్కి 360 డిగ్రీలు ఉండాలి. బ్యాలెన్స్ అంటున్నాడు కాబట్టి 360 డిగ్రీలు డివైడెడ్ బై మొత్తం 3 ఫేజ్లు, కాబట్టి ఒక్కొక్క ఫేజ్కి మధ్యలో 120 డిగ్రీలు ఉండాలి. ఒకవేళ ఇక్కడ 3 కాకుండా 5 ఫేజ్ల లైన్ అన్నాం అనుకోండి, అప్పుడు 5 లైన్లు 360ని పంచుకుంటాయి. కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే 5 7s 35, 5 2s 10. ఒక్కొక్క ఫేజ్కి మధ్యలో 72 డిగ్రీలు వస్తుంది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ద కరెక్ట్ వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ ది అబవ్ సర్క్యూట్ ఈజ్. ఇది కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, KVLకి సంబంధించిన అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అప్లై చేస్తే ఈక్వేషన్ ఏ మాదిరిగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఇందులో మనం కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తే ఈక్వేషన్ మనకు Vx + Vs = V1 + V2 లాగా కనిపిస్తుంది. ఇక్కడ సబ్స్క్రిప్ట్లు మనకు కనిపిస్తలేవు, అంటే V కింద ఏదో రాసింది కదా, అది మనకు కనిపిస్తలేదు. దాన్ని మనం X అనుకుందాము. ఇక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి దాన్ని S అనుకుందాము. సో దీన్ని X, దీన్ని S అనుకుంటే Vx + Vs = V1 + V2 లాగా ఇది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, విచ్ ఆఫ్ ది DC మోటార్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ డ్రైవింగ్ ద బెల్ట్ కనెక్టెడ్ లోడ్స్. ఇది డ్రైవ్స్కి సంబంధించిన టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇందులో ఏదైతే అప్లికేషన్లో మనం మోటార్ని, ఆ అప్లికేషన్ని ఒక బెల్ట్ తోటి కనెక్ట్ చేస్తామో అటువంటి కేసెస్లో ఏ DC మోటార్ని మనం వాడుకోలేము అన్నది ప్రశ్న. DC సిరీస్ మోటార్ని వాడుకోలేము. ఏడవ ప్రశ్న, if the applied voltage to a DC motor is 220 volt, then the back EMF for maximum power developed is. ఇది డైరెక్ట్ క్వశ్చన్. మ్యాక్సిమం పవర్ సిచ్యువేషన్లల్లో
బ్యాక్ ఈఎంఎఫ్ అన్నది సప్లై వోల్టేజ్కి సగం వస్తుంది. సప్లై వోల్టేజ్కి సగం బ్యాక్ ఈఎంఎఫ్ని ఎప్పుడైతే మోటార్ జనరేట్ చేయగలిగిందో అప్పుడు మనకు మిషన్ అన్నది మ్యాక్సిమం పవర్ని డెవలప్ చేస్తుంది. మరి ఆ పవర్ని డెలివర్ చేస్తుందా లేదా అన్నది ఆ మిషన్లో జరిగే లాసెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ డెవలప్ చేసే పవర్ మ్యాక్సిమం కావాలంటే మటుకు బ్యాక్ ఈఎంఎఫ్ మస్ట్ బి ఈక్వల్ టు హాఫ్ ద సప్లై వోల్టేజ్ అని చెప్తాం. 8వ ప్రశ్న, ద యూనిట్ ఆఫ్ ఎంఎంఎఫ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఈజ్. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ని ఎందులో కొలుస్తారు అని అడుగుతున్నారు. యూజువల్గా యాంపియర్ టర్న్స్ రైట్ ఆన్సర్, కాకపోతే ఆప్షన్లో యాంపియర్ మీటర్ అని ఇచ్చినారు. ఇది తప్పు. ఈ ఆప్షన్ ఇట్లా ఉండకూడదు. యాంపియర్ టర్న్స్ అనైనా ఉండాలి లేదా గిల్బర్ట్ అనైనా ఉండాలి. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ని ఈ 2 యూనిట్స్లలో కొలుస్తారు. ఒకటి గిల్బర్ట్ అయినా అంటారు లేదా యాంపియర్ టర్న్స్ అనైనా అంటారు. నెక్స్ట్ 9వ ప్రశ్న, a 2 kilowatt heater operates 8 hours per day. If cost of each unit is 3 rupees per unit, then calculate the total bill for 1 month or 30 days. Assuming the charges for first 100 units are nil. ఫస్ట్ 100 యూనిట్లు కరెంట్ ఫ్రీ. మిగతా ఎన్ని యూనిట్లు అయితే కాలుస్తాడో అందులో నుంచి ఈ 100 తీసేసి మిగిలిన వాటికి బిల్లు కట్టిపియాలి. బిల్ ఎంత వస్తుంది అని చెప్పని అడుగుతున్నారు. మనోడి దగ్గర ఉన్న హీటరు 2 కిలోవాట్స్ అండ్ దాన్ని రోజుకి 8 గంటలు వాడుతున్నాడు. అట్లా 30 రోజులు దాన్ని వాడితే మొత్తం యూనిట్లు మనకు 8 2 16, 16 × 3 1 0, 16 3 48 1 0, 400 యూనిట్లు మొత్తంగా కాలిస్తే ఇందులో 100 యూనిట్లు గవర్నమెంట్ ఈయనకు ఫ్రీగా ఇచ్చింది. కాబట్టి 300 యూనిట్లకు మాత్రమే ఈయన బిల్లు కట్టాలి. 380 యూనిట్లకు ఈయన కట్టాల్సిన బిల్లు ఎంత? 3 రూపాయలు ఒక యూనిట్కి. ఇంటూ 3 చేసినాము అని అంటే మనకు ఆన్సర్ 1140 రూపాయలు వస్తుంది. 1140 రూపాయలు. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఫ్రమ్ నో లోడ్ స్పీడ్ టు ఫుల్ లోడ్ స్పీడ్ ద టార్క్ ఆఫ్ ఎ 3-phase సింక్రనస్ మోటార్ ఈజ్. ఓకే, స్టార్టింగ్ కండిషన్ నుంచి మ్యాక్సిమం లోడ్ కండిషన్ వరకు ఒక 3-phase సింక్రనస్ మోటార్కి సంబంధించిన టార్క్ ఎట్లా మారుతుంది అన్నది ప్రశ్న. ఇట్ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఇక్కడ చూసినాము అని అంటే 0 పొజిషన్ నుంచి ఫుల్ లోడ్ పొజిషన్ వరకు ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ 11వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంబైన్డ్ పవర్ అండ్ లైటింగ్ లోడ్స్. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో లైటింగ్ లోడ్ కోసం, పవర్ లోడ్ కోసం. లైటింగ్ లోడ్ అని అంటే ఇంట్లో ఉన్న లైట్లు, ఫ్యాన్లు రెండింటిని కలిపి లైటింగ్ లోడ్స్ అంటారు. పవర్ లోడ్స్ అంటే మన వీధి చివర ఉండే పిండి గిర్నీలు, చెక్కీలు, వీటన్నిటిని పవర్ లోడ్స్ అంటారు. సో ఆ రెండింటికి సప్లై చేయాలి అని అంటే మన దగ్గర ఖచ్చితంగా 3-phase సప్లై ఉండాలి. అండ్ ఆ 3-phase సప్లై 4 వైర్లతో ఉండాలి. రెడ్, ఎల్లో, బ్లూ అండ్ న్యూట్రల్. మన తెలంగాణలో అయితే 3-phase 5-wire లైన్ ఉంటుంది. ఇంకొకటి ఫేజ్ లైన్, ఎక్స్ట్రా ఫేజ్ లైన్. దీన్ని మనము స్ట్రీట్ లైట్లకు కనెక్ట్ చేసుకుంటాం. వీధి దీపాలకు, మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ వీధి దీపాలకు కనెక్ట్ చేసుకుంటాం 3-phase 5-wire లైన్ తోటి. నెక్స్ట్ 12వ ప్రశ్న, ద రెస్పెక్టివ్ టార్క్ అండ్ స్లిప్ ఆఫ్ ఎ 3-phase ఇండక్షన్ మోటార్ డ్రివెన్ ఎట్ అ సింక్రనస్ స్పీడ్ ఆర్. మనం మాట్లాడుతున్నది ఇండక్షన్ మోటార్ గురించి. దాన్ని మనం సింక్రనస్ స్పీడ్ దగ్గర తిప్పుతున్నామంట. అటువంటి కేసులో టార్కు, స్లిప్ ఏముంటాయని అడుగుతున్నారు. రెండు కూడా 0నే ఉంటాయి. స్లిప్ అంటే రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ బిట్వీన్ రోటార్ ఎంఎంఎఫ్ అండ్ స్టేటార్, రోటార్ స్పీడ్ అండ్ స్టేటార్ రొటేటింగ్ ఎంఎంఎఫ్ అంటాం. అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ స్లిప్ అంటే మన ఇండక్షన్ మోటార్ లోపల ఎంతైతే స్పీడ్ తోటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిరుగుతుందో అంత స్పీడ్ తోటి మన రోటార్ తిరగదు. ఈ రెండింటి మధ్యలో ఉన్న స్పీడ్ డిఫరెన్సే మనం స్లిప్ అంటాం. మన మోటార్ని ఆల్రెడీ మనం సింక్రనస్ స్పీడ్ దగ్గర తిప్పుతున్నప్పుడు అది ఇది రెండు ఒకటే స్పీడ్లో ఉంటాయి కాబట్టి స్లిప్ అన్నది ఎట్లాగో 0 ఉంటుంది. అండ్ స్లిప్ అన్నది 0 ఉన్న కారణంగా అది తీసుకోగలిగే టార్క్ కూడా 0 ఉంటుంది.
దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కాకపోతే టార్క్ స్లిప్ రెండు కూడా 0 లాగానే ఉంటాయి. ఎందుకంటే ఇండక్షన్ మోటారు సింక్రోనస్ స్పీడ్ దగ్గర తిరగడం స్టార్ట్ చేస్తే అది తిరగడం ఆపేస్తుంది. నెక్స్ట్ 13వ ప్రశ్న. ఇఫ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎ సైన్ వేవ్ ఈజ్ 10 పై దెన్ ఇట్స్ యావరేజ్ వాల్యూ ఓవర్ వన్ కంప్లీట్ సైకిల్ ఈజ్. మనం మాట్లాడుతున్న సైన్ వేవ్ ఒక పీరియాడిక్ వేవ్. పీరియాడిక్ వేవ్కి ఎప్పుడూ కూడా ఒక కంప్లీట్ సైకిల్ మీద యావరేజ్ వాల్యూ కడితే అది మనకు 0 వస్తుంది. పీరియాడిక్ వేవ్ అంటే ఈ టైం నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు టైం టీ అనుకుంటే, ఇదే వేవ్ మళ్ళీ ఇంకొక ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు టీ అనున్న టైం దగ్గర మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ మొత్తంలో కూడా పాజిటివ్ సైడ్లో అంటే పైన సైడ్ ఈ బేస్ లైన్కి పైన సైడ్ ఎంతైతే వాల్యూ ఉంటుందో కింద సైడ్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. సో కాబట్టి ఈ వేవ్ మొత్తానికి మనం వాల్యూ కట్టడానికి ట్రై చేస్తే అది మనకు 0 వస్తుంది. ఎందుకంటే ఈ పాజిటివ్ని ఈ నెగిటివ్ 0 చేసేస్తుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న. ద టెండెన్సీ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ టు కాన్సన్ట్రేట్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్. ఇది డైరెక్ట్ డెఫినేషన్, స్కిన్ ఎఫెక్ట్కి డెఫినేషన్ ఇది. మన దగ్గర ఒక వైర్ ఉంది, దానిలో నుంచి మనం ఏసీ కరెంట్నైనా పంపించవచ్చు, డీసీ కరెంట్నైనా పంపించవచ్చు. డీసీ కరెంట్ని పంపిస్తే అది వైర్ మొత్తంలో పరుచుకొని పోతుంది. అదే ఎప్పుడైతే మనం ఏసీని పంపిస్తామో అది కండక్టర్కి సంబంధించిన గోడల మీదకి రావడానికి ట్రై చేస్తుంది, స్కిన్ మీదకి రావడానికి ట్రై చేస్తుంది, అంటే బయటకు రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకోసం ట్రై చేస్తుంది అని అంటే స్కిన్ ఎఫెక్ట్ అన్న ఒక కారణం ఉంది కాబట్టి. స్కిన్ ఎఫెక్ట్ని అర్థం చేసుకోవాలి అని అంటే పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఫార్ములాలను తీసుకొని అర్థం చేసుకోవాలి. ఫార్ములాలు అవసరం లేకుండా అర్థం చేయించాలంటే కూడా చాలా ఎక్కువ టైం కన్జ్యూమింగ్. కాబట్టి మనం క్లాసులు స్టార్ట్ చేసుకున్నప్పుడు స్కిన్ ఎఫెక్ట్ని గురించి చెప్పడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ 12వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ టూ స్టేట్మెంట్స్. రెక్టిఫైయర్ కన్వర్ట్స్ ఏసీ సప్లై ఇంటూ డీసీ సప్లై. ఓకే, రెక్టిఫైయర్ ఉందంట, దానికి ఏసీ ఇస్తే బయటికి డీసీ ఇస్తుందంట, బాగానే ఉంది. సెకండ్ది ఇన్వర్టర్ కన్వర్ట్స్ డీసీ సప్లై ఇంటూ ఏసీ సప్లై. అట్లాగే ఒక ఇన్వర్టర్ తీసుకున్నామంట, దానికి డీసీ ఇస్తే అది ఏసీ ఇస్తుందంట, రెండు కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 16వ ప్రశ్న. ద స్కేల్ ఆఫ్ అ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూనిఫామ్ బికాజ్. మన దగ్గర ఇన్స్ట్రుమెంట్లు పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అని, మూవింగ్ ఐరన్ అని, ఎలక్ట్రో డైనామోమీటర్ అని, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఎలక్ట్రోస్టాటిక్ అని, థర్మోకపుల్ అని, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. అందులో పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన స్కేలు యూనిఫామ్ ఉంటుందంట. ఎందుకోసము అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇందులో మనము స్ప్రింగ్ కంట్రోల్ వాడతాం కాబట్టి. ఒకవేళ మనం గ్రావిటీ కంట్రోల్ వాడితే అక్కడ సైన్ తీటాలు కాస్ తీటాలు వస్తాయి కాబట్టి అక్కడ స్కేల్ అన్నది యూనిఫామ్గా ఉండదు. ఇక్కడ స్ప్రింగ్ కంట్రోల్ వాడుతున్నాము అండ్ స్ప్రింగ్ కంట్రోల్కి టార్క్ అన్నది దాని డిఫ్లెక్షన్తో ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్ మీకు అవసరం లేదు, జస్ట్ ఆన్సర్ ఒకటే గుర్తుపెట్టుకోండి, స్ప్రింగ్ కంట్రోల్ వాడతాం. నెక్స్ట్ 17వ ప్రశ్న. ఇన్ ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC motors, armature voltage control and field current control are used to obtain speeds dash base speed and dash base speed respectively. మనం ఒక DC మోటార్కి సంబంధించిన స్పీడ్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నామంట. రెండు మెథడ్లని వాడుతున్నాము. ఒకటి ఆర్మేచర్కి మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ని కంట్రోల్ చేస్తామంట, ఇంకొకటి ఫీల్డ్కి పోయే కరెంటుని కంట్రోల్ చేస్తామంట. ఆర్మేచర్కి పోయే వోల్ట్లని కంట్రోల్ చేయడం ద్వారా మనకు రేటెడ్ స్పీడ్ కంటే కూడా తక్కువ స్పీడ్లని అచీవ్ చేస్తాం. ఫీల్డ్కి పోయే కరెంటుని కంట్రోల్ చేయడం ద్వారా మనము బేస్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ని అచీవ్ చేస్తాం. అట్లా ఎందుకు చేస్తామన్నది ఒక మ్యాథమెటికల్ రీజన్ మీద ఆధారపడి ఉంటుంది. అది మనం క్లాసులు చెప్పుకునేటప్పుడు చూద్దాం. 18వ ప్రశ్న. A 6-pole DC generator runs at 1000 rpm. The frequency of current in the armature winding is. ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నారు. ఇది డైరెక్ట్ ఫార్ములా తోటి ఆన్సర్ తెచ్చుకునేది. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ బై నంబర్ ఆఫ్ పోల్స్ అన్న ఫార్ములా మీకు గుర్తుంటే, ఇందులో ఇచ్చిన వాల్యూని ఇందులో ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలి అన్నది మీకు తెలుసుంటే మనకు ఆన్సర్ లాస్ట్కి 50 వస్తుంది, 50 హెర్ట్జ్ వస్తుంది. నెక్స్ట్ 19వ ప్రశ్న. 1 candle power of
a source of light emits. మనకు మార్కెట్లో దొరికే ఒక బల్బుకి 1 క్యాండిల్ పవర్ ఉందంట, దాని లూమినస్ స్ట్రెంగ్త్. సో అది ఎంత లైట్ని బయటికి ఇస్తుంది అంటే 1 లూమెన్ పర్ స్టెరేడియన్ ఇస్తుంది. స్టెరేడియన్ అంటే ఏంది? ఇది మనకు బల్బ్ అనుకుంటే ఈ బల్బు చుట్టూ మొత్తం కూడా మనం ఒక స్పియర్ని ఫామ్ చేయొచ్చు. స్పియర్ అని అంటే ఒక గోళాన్ని ఫామ్ చేయొచ్చు. నార్మల్గా సర్కిల్ లేదా వృత్తం తీసుకుంటే మనకు ఒక యాంగిల్ వస్తుంది, దీన్ని మనం ప్లేన్ యాంగిల్ అంటాం. అదే మనం ఒక గోళాన్ని కన్సిడర్ చేసినప్పుడు దాని లోపల ఇట్లాంటి ప్లేన్ యాంగిల్ రాదు, దాని లోపల ఒక సాలిడ్ యాంగిల్ వస్తుంది. దాన్ని మనం స్టెరేడియన్లల్లా కొలుస్తాం. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 1. ఒక్క స్టెరేడియన్ లోపల ఒక్క లూమెన్ని ఆ బల్బ్ అన్నది విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 20వ ప్రశ్న. A voltage V is equal to root 2V sin 100 pi t is applied to the half wave rectifier circuit. The peak inverse voltage across the diode is. మనం మాట్లాడుతున్నది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ గురించి. ఒక హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అన్నది మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటే అంతకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకు మ్యాక్సిమం వాల్యూ √2V కాబట్టి ఆన్సర్ కూడా √2Vనే. నెక్స్ట్ 21వ ప్రశ్న. A single phase full converter is fed to a DC motor. The average speed of the motor is 0 when the firing angle is. ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా తోటి గుర్తిస్తాం. ఈ ఫైరింగ్ యాంగిల్ ఎప్పుడైతే 90 డిగ్రీలు ఉంటుందో అప్పుడు మన మోటార్ డెవలప్ చేసే స్పీడ్ అన్నది యావరేజ్గా 0కి వస్తుంది. ఏంటి 0కి రావడం అంటే ఏంటి, యావరేజ్ అంటే ఏంటి అన్నది ఈ స్టేజ్లో మీకు అర్థం కాకపోయినా వరి కాకండి, దానికి సంబంధించిన క్లాసుల్లో చూస్తాం. నెక్స్ట్ 22వ ప్రశ్న. యాజ్ కంపేర్డ్ టు కాన్స్టెంట్ కరెంట్ సిస్టమ్, ద కాన్స్టెంట్ వోల్టేజ్ సిస్టమ్ ఆఫ్ ఛార్జింగ్ a lead acid cell has the advantage of. కాన్స్టెంట్ కరెంటుతో కాకుండా కాన్స్టెంట్ వోల్టేజ్తో మన బ్యాటరీని ఛార్జ్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది అని అడుగుతున్నారు. ఎక్కువ గ్యాసింగ్ కాకుండా దాన్ని కాపాడుకోవచ్చు. యాక్చువల్గా అయితే బ్యాటరీకి సంబంధించిన లైఫ్ కూడా పెరుగుతుంది, కానీ ఆ ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్గా చూస్తున్నాను. నెక్స్ట్ 23వ ప్రశ్న. ద ప్రైమరీ ఆఫ్ అ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ట్వైస్ ది నంబర్ ఆఫ్ టర్న్స్ యాజ్ ది సెకండరీ ఇఫ్ ద ప్రైమరీ వోల్టేజ్ ఈజ్ 220 volt అండ్ a 5 ohm resistor load is connected across the secondary. The power delivered to the load is what అని చెప్పని అడుగుతున్నారు. ఇందులో మనకు N1 అంటే ప్రైమరీ టర్న్స్ సెకండరీ టర్న్స్ కంటే రెండింతలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. అంటే N1 = 2 ఎంతో చూపిస్తాం. ప్రైమరీలో వోల్టేజు 220 volts అన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారని అంటే N2 ఈజ్ లెస్ దాన్ N1, ఎందుకంటే N1 = 2 times N2 కాబట్టి ఖచ్చితంగా V2 కూడా తక్కువనే ఉండాలి. అంటే ఇది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో గురించి మనకు తెలుసు, N2/N1 అని మనం ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం. ఇక్కడ N2 అంటే N2నే, N1 అంటే మటుకు 2 times N2. N2 క్యాన్సిల్ అయిపోతాయి. దీన్ని మనము ప్రైమరీ వోల్ట్స్ తోటి మల్టిప్లై చేస్తే అంటే 1/2ని 220 తోటి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 110 volts వస్తుంది. ఇదే మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24వ ప్రశ్న. MCCB స్టాండ్స్ ఫర్. మన ఇంట్లలో ఈ మధ్యకాలంలో MCCBలను చాలా ఎక్కువగా వాడుతున్నాము. దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. MCCB అంటే మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. అట్లాగే MCBలు ఉంటాయి. MCB అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. నెక్స్ట్ 25వ ప్రశ్న. 4 resistances of 2 ohm, 4 ohm, 2 ohm and 8 ohm are connected in parallel. The equivalent value of the conductance is what అని అడుగుతున్నారు. గుర్తుపట్టాలి మీరు, ఇక్కడ అడుగుతున్నది కండక్టెన్స్ గురించి, రెసిస్టెన్స్ గురించి కాదు. కండక్టెన్స్ అంటే 1 రెసిస్టెన్స్. ప్యారలల్ కనెక్షన్లో 1/R = 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4. మనల్ని అడుగుతున్నది 1/Rఏ కాబట్టి G = 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4. ఈ వాల్యూస్ అన్నింటినీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ మనకు 11/8 లాగా వస్తుంది.
ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ 4 చేయాలి, ఇక్కడ 2 చేయాలి, ఇక్కడ 8 చేయాలి. అట్లా చేసినప్పుడు మనకు ఆన్సర్ 11/8 వస్తుంది. నెక్స్ట్ 26వ ప్రశ్న. మార్క్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఫెరోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఫెరోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఈ కింద ఆప్షన్లో కాపర్ అన్నది ఫెరోమాగ్నెట్ కాదు, సిలికాన్ అన్నది ఫెరోమాగ్నెట్ కాదు, ఇక్కడ మళ్ళీ కాపర్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ 1లో ఉన్న ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇవి ఫెరోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ 27వ ప్రశ్న. ప్రాక్టికల్లీ ద బర్డన్ ఆన్ ఏ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లేదా వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన బర్డన్ ఎంత ఉండొచ్చు సుమారుగా అని అడుగుతున్నారు. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లేదా వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన సెకండరీ వైండింగ్ లోపల మనం వోల్ట్ మీటర్లని కనెక్ట్ చేసుకుంటాం. వోల్ట్ మీటర్లు ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి వాటికి సంబంధించిన రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆ కారణం చేత ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 లార్జ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ 28వ ప్రశ్న. వెన్ ద లెడ్ యాసిడ్ బ్యాటరీ ఈజ్ ఫుల్లీ చార్జ్డ్. ఇది ఛార్జింగ్ అయిన బ్యాటరీని గుర్తుపట్టాలి అంటే ఎట్లా అన్న కోవకు చెందిన క్వశ్చను. ఇందులో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్ రైజెస్ అబవ్ 1.28. 29వ ప్రశ్న. ఈ 29th క్వశ్చన్లో నేను మీకు చెప్పబోయే విషయం నాకు గుర్తున్నంత వరకు ఎవ్వరూ చెప్పకపోవచ్చు, నేను ఒక్కడనే చెప్పొచ్చు. ఏంటి అంటే మన ఎగ్జామ్లలో ఐటీఐ స్టాండర్డ్ నుంచి బీటెక్ ఇంజనీరింగ్ స్టాండర్డ్ వరకు ఎప్పుడైతే ఇట్లాంటి పవర్ ట్రయాంగిల్కి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతారో అందులో 100% సార్లు ఈ పైథాగరన్ ట్రిబుల్స్ నుంచే అడుగుతారు. పైథాగరన్ ట్రిబుల్స్ అంటే a² + b² = c² అనే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ప్రతి ఏబిసి అనే 3 నంబర్లను మనం పైథాగరన్ ట్రిబుల్స్ అంటాం. ఒకవేళ మనకు ఆన్సర్ ఈజీగా ఇవ్వాలనుకుంటే 3, 4, 5 ఇస్తాడు. కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటే 7, 24, 25 ఇస్తాడు. మనం క్వశ్చన్ని కష్టంగా ఫీల్ కావాలి అని అంటే 5, 12, 13 ఇస్తారు. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. కానీ యాక్చువల్గా అయితే ఇచ్చిన క్వశ్చనే తప్పు. ఇచ్చింది కేవీఏ ట్రయాంగిల్. కేవీఏ ట్రయాంగిల్లో ఎప్పుడూ కూడా అడ్జసెంట్ సైడ్ మీద కిలో వాట్స్ ఉండాలి, అంటే యాక్టివ్ పవర్ ఉండాలి, అంటే పీతో ఏదైతే పవర్ని చూపిస్తామో ఆ పవర్ ఉండాలి. ఈ ఆపోజిట్ సైడ్లో ఆర్తో ఏదైతే పవర్ని చూపిస్తామో లేదా క్యూతో ఏదైతే పవర్ని చూపిస్తామో ఆ పవర్ ఉండాలి. దీన్నే మనం క్వాడ్రేచర్ పవర్ అంటాం లేదా రియాక్టివ్ పవర్ అని కూడా అని అంటాం. ఈ క్వశ్చన్ తప్పు. ఒకవేళ ఈ క్వశ్చన్లో ఇచ్చిన ట్రయాంగిల్లో హైపోటెన్యూస్లో 5, ఇక్కడ సైడు 4 kVA ఉంటే పవర్ ఫ్యాక్టర్ మనకు 0.8 వచ్చి ఉండేది. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుండే. అట్లా కాకుండా హైపోటెన్యూస్ 5 ఉండి ఇక్కడ యూనిట్స్ని గమనించండి. ఇక్కడ కిలో వాట్స్ ఉండాలి, తొందరలో కేవీఏ అని రాసేసిన, కిలో వాట్స్ ఉండాలి ఇక్కడ. సో 5, ఒకవేళ ఇక్కడ 3 ఉంటే నాకు పవర్ ఫ్యాక్టర్ అన్నది 0.6 లాగా వచ్చి ఉండేది. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ కరెక్ట్ కాదు, క్వశ్చనే తప్పు ఉంది. నెక్స్ట్ 30వ ప్రశ్న. ఇన్ డెల్టా కనెక్షన్ లైన్ అండ్ ఫేజ్ ఆర్ డిఫరెంట్ అండ్ ఇన్ స్టార్ కనెక్షన్ లైన్ అండ్ ఫేజ్ డాష్ ఆర్ డిఫరెంట్ అండ్ ఇన్ స్టార్ కనెక్షన్ లైన్ అండ్ ఫేజ్ డాష్ ఆర్ సేమ్. రెండు డాష్లలో కూడా కరెంటే వస్తుంది. డెల్టా కనెక్షన్ లోపల లైన్ కరెంటు, ఫేజ్ కరెంటు వేరే వేరే వాల్యూస్ని తీసుకుంటాయి. స్టార్ కనెక్షన్ లోపల అవే కరెంట్లు సేమ్ వాల్యూని తీసుకుంటాయి. నెక్స్ట్ 31వ ప్రశ్న. ఎనీ చార్జ్ గివెన్ టు ద బ్యాటరీ వెన్ టేకెన్ ఆఫ్ ద వెహికల్ ఈజ్. ఇక్కడ ఇచ్చిన ఏ ఆప్షను ఆన్సర్ కాదు. మనకు కీలో ట్రికల్ ఛార్జ్ అని ఇచ్చినట్టున్నారు, అది అస్సలకే ఆన్సర్ కాదు. మనల్ని ఇక్కడ ఏమంటున్నారు, ఎనీ ఛార్జ్ గివెన్ టు ద బ్యాటరీ వెన్ టేకెన్ ఆఫ్ ద వెహికల్ ఈజ్. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఈవీస్. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడేటప్పుడు బండిని మనం నడిపి వచ్చిన తర్వాత, సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదు, నార్మల్గా మనం వాడే బండ్లే అనుకున్నాం. సెల్ఫ్ స్టార్ట్ కోసము బ్యాటరీ ఉంటుంది, లైటింగ్ కోసం బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ మొత్తంగా చచ్చిపోయినప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చి మనం పెట్టే ఛార్జింగ్ని ఏమంటారు అన్నది ప్రశ్న. ఆ ఛార్జ్ని బెంచ్ ఛార్జింగ్ అని అంటారు. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ అసలుకే కాదు. ట్రాప్డ్ ఛార్జ్ అన్నది బ్యాటరీలలో వచ్చే కాన్సెప్టే కాదు. నెక్స్ట్ ఫ్లోట్ ఛార్జ్ అన్నాడు, అది కూడా కాదు. దీన్ని మనం మెయింటెనెన్స్ ఛార్జింగ్ అంటాం. కాన్స్టెంట్ వోల్టేజ్ తోటి ఛార్జింగ్లో పెట్టేస్తాం.
నెక్స్ట్ స్టెప్ ఛార్జ్ అన్నాడు, స్టెప్ ఛార్జ్ కూడా కాదు. ట్రిక్కల్ ఛార్జింగ్ అన్నాడు, ట్రిక్కల్ ఛార్జింగ్ కూడా కాదు. స్టెప్ ఛార్జ్ని మోస్తారుగా కరెక్ట్గానే పరిగణించవచ్చు, కాకపోతే ఈ కేసులో ఆన్సర్ అయితే యాక్చువల్గా బెంచ్ ఛార్జ్. బెంచ్ ఛార్జ్. నెక్స్ట్ 32వ ప్రశ్న. ఇన్ సింక్రనస్ మెషిన్స్ ద సాలియంట్ పోల్స్ ఆర్. సింక్రనస్ మెషిన్ల లోపల రోటర్ల మీద సాలియంట్ పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్ మీద ఆ పోల్స్ అన్న మాటలోనే ఉంది కదా, వాటి మీద ఫీల్డ్ వైండింగ్ ఉంటుందని. సో దే ఆర్ రొటేటింగ్ ఫీల్డ్ వైండింగ్స్. నెక్స్ట్ 33వ ప్రశ్న. ఆ మూవింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ విల్ ప్రొడ్యూస్. ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉందంట, ఎలక్ట్రాన్ అనుకుందాము, అది కదులుతుంది. తన చుట్టూ తనైనా కదలొచ్చు, ఒక న్యూక్లియస్ చుట్టూ అయినా కదలొచ్చు, ఒక న్యూక్లియర్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చి ఇంకో న్యూక్లియస్ దగ్గరకైనా పోవచ్చు, మొత్తానికి అది ఫ్రీగా కూడా ఉండొచ్చు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఆ చార్జ్డ్ పార్టికల్స్ కదులుతున్నప్పుడు దాని లోపల ఎటువంటి ఎఫెక్ట్స్ని చూడడానికి మనకు కుదురుతుంది అని అంటే రెండు ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ రెండింటిని చూడడానికి కుదురుతుంది. నెక్స్ట్ 34వ ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ కంట్రోల్ రాడ్స్ అండ్ కూలెంట్ రెస్పెక్టివ్లీ ఇన్ అ న్యూక్లియర్ రియాక్టర్. కంట్రోల్ రాడ్స్ లాగా క్యాడ్మియంని వాడతాము, కూలెంట్ లాగా లిక్విడ్ సోడియంని వాడతాం. క్యాడ్మియంని కంట్రోల్ రాడ్ లాగా వాడడం అని అంటే ఇక్కడ చూసానంటే ఇవి రియాక్టర్ ఫ్యూయల్ రాడ్స్ అనుకోండి. ఫ్యూయల్ రాడ్స్ లోపల ఈ కంట్రోల్ రాడ్స్ ఎప్పుడైతే పెట్టేసి ఉంటాయో ఒకదానిలో నుంచి న్యూట్రాన్లు ఇంకో దానిలోకి పోవడం తగ్గుతుంది, కాబట్టి అక్కడ చైన్ రియాక్షన్ అన్నది కంట్రోల్ చేయబడుతుంది. మనకి ఎప్పుడైతే కరెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందో కంట్రోల్ రాడ్స్ని బయటికి తీసేస్తాం. ఆ క్యాడ్మియం రాడ్స్ ఎప్పుడైతే ఈ ఫ్యూయల్ రాడ్స్ మధ్యలో ఉన్నాయో వీటి నుంచి వచ్చే న్యూట్రాన్లని ఇది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే కంట్రోల్ రాడ్లని పైనికి గుంజేస్తామో అప్పుడు ఒక ఫ్యూయల్ రాడ్ నుంచి ఇంకో ఫ్యూయల్ రాడ్కి మన న్యూట్రాన్స్ అన్నవి పోతాయి, కాబట్టి అక్కడ చైన్ రియాక్షన్ అన్నది మ్యాగ్నిట్యూడ్ని పెంచి జరగడం మనం చూస్తాం. నెక్స్ట్ 35వ ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ ద లార్జెస్ట్ రెసిస్టెన్స్. అమ్మీటర్కా వోల్ట్ మీటర్కా అంటే వోల్ట్ మీటర్కే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఒక వస్తువుకి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటాం. ఒకవేళ వోల్ట్ మీటర్కి రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టయితే ఈ లోడ్కి పోవాల్సిన కరెంటు వోల్ట్ మీటర్ని బైపాస్ చేసుకుంటూ వోల్ట్ మీటర్ నుంచి రెసిస్టర్ని బైపాస్ చేసుకుంటూ పోతుంది. అప్పుడు మనకు ఈ రెసిస్టర్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఉంది అన్నది గుర్తించడం కష్టమవుతుంది. సో కాబట్టి వోల్ట్ మీటర్కే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 36వ ప్రశ్న. Two coils X and Y are placed in a circuit such that a current changes by 2 amperes in coil X and the magnetic flux changes by 0.4 Weber occurs in coil Y. The mutual inductance of the coil is. ఇక్కడ ప్రశ్న చాలా అసంపూర్ణంగా ఉన్నది, అయినా కూడా దీన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు అని అంటే సెకండరీలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందంట. మ్యూచువల్ ఇండక్టెన్స్ కారణంగా ఈ ఫార్ములా వాడతాం, సెల్ఫ్ ఇండక్టెన్స్ కారణంగా అయితే ఈ ఫార్ములా వాడతాం. సో ఈ రెండింటి నుంచి వాళ్ళు నన్ను అడుగుతున్నది మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫైండ్ చేయమని, కాబట్టి ఈ ఈ ఎంని ఎల్ ఈ రెండు ఈక్వేషన్స్ని నేను ప్రాతిపదికగా తీసుకుంటే నాకు ఈ ఈక్వేషన్ అన్నది 2m = 0.4L2 లాగా కనిపిస్తుంది. ఇందులో నుంచి m = 0.2L2 అని చెప్పని రాసుకుంటా. ఇక్కడ నాకు వాల్యూ స్పెసిఫై చేయలేదు కాబట్టి L2 = 1 హెన్రీ ఉంది అని నేను అనుకుంటే నా మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇప్పుడు 0.2 హెన్రీగా నాకు కనిపిస్తుంది. సో ఇక్కడ అసంపూర్ణమైన క్వశ్చన్లు, తప్పైన క్వశ్చన్లు చాలా ఇవ్వడం జరిగింది, వాటిని మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ 37వ ప్రశ్న. ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ బిట్వీన్ టూ టైట్లీ కపుల్డ్ కాయిల్స్ వుడ్ బి ఆన్ ఎ మ్యాగ్నెటిక్ కోర్ ఇస్. టైట్ కప్లింగ్ అన్నాం అంటే కప్లింగ్ కోఎఫిషియంట్ 1 ఉంటుంది, నో కప్లింగ్ ఎట్ ఆల్ అంటే కప్లింగ్ కోఎఫిషియంట్ 0 ఉంటుంది. ఇక్కడ టైట్లీ కపుల్డ్ అన్నాడు కాబట్టి కప్లింగ్ కోఎఫిషియంట్ 1 వస్తుంది. నెక్స్ట్ 38వ ప్రశ్న. ది ఎఫిషియన్సీ ఆఫ్ అ సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్ ఈజ్ గివెన్ బై. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎఫిషియన్సీ ఫార్ములా అడగట్లేదు, జనరల్ ఎఫిషియన్సీ ఫార్ములానే అడుగుతున్నాడు. సో జనరల్గా అయితే ఎఫిషియన్సీ = అవుట్పుట్ బై ఇన్పుట్ అని అంటాం. ఇన్పుట్ అన్నది అవుట్పుట్ కంటే ఎప్పుడూ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అని అంటే అవుట్పుట్కి మిషన్లో జరిగే లాసెస్ని యాడ్ చేస్తే ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎఫిషియన్సీ = అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్. నెక్స్ట్ 39వ ప్రశ్న. When a highly resistive load is connected to a single phase transformer at full load,
ఇట్స్ ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అండ్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఆర్. సెకండరీ గురించి అడగట్లేదు, ప్రైమరీ గురించి అడుగుతున్నారు. ప్రైమరీ వైండింగ్లో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ లోడ్ సెకండరీలో కనెక్ట్ చేస్తే ఎంతైతే పవర్ ఫ్యాక్టర్ వస్తుందో అంతకంటే ఎక్కువ లాగింగ్తో ఉన్న పవర్ ఫ్యాక్టర్ యూపీఎఫ్ లోడ్ని సెకండరీలో కనెక్ట్ చేస్తే వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు. మీరు ముందే చదువుకున్నారని అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. నెక్స్ట్ 40వ ప్రశ్న. ద కోర్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. సన్నగా ఉండే లామినేషన్స్ తోటి తయారు చేస్తారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 41వ ప్రశ్న. In the hysteresis cycle, the value of H needed to make the intensity of magnetization zero is called as coercive force. మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లోపల హిస్టరేసిస్ లూప్ అన్నది ఒకటి వస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు. కోయర్సివిటీ అంటే మన దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రోమ్యాగ్నెట్కి మనం కరెంట్ ఇవ్వడం ఆపేసినా కూడా అది కొంత మ్యాగ్నెటిజాన్ని దానిలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దాన్ని మనము రిటెంటివిటీ అని అంటాం. ఆ రిటెంటివిటీని తీసేసి ఆ మ్యాగ్నెట్కి సంబంధించిన వాల్యూని జీరోకి తీసుకురావాలి అని అంటే కొంత కరెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కరెంట్ ఇవ్వడం ద్వారా అక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్నే మనము కోయర్సివ్ ఫోర్స్ అంటాం. ఆ ప్రాపర్టీని కోయర్సివిటీ అని అంటాం. ఆ ఫోర్స్ని కోయర్సివ్ ఫోర్స్ అని అంటాం. నెక్స్ట్ 42వ ప్రశ్న. బేసికల్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోటార్స్ ఆర్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. సెల్ఫ్ స్టార్ట్ కాని మోటార్లు ఏవి, వాటంతట అవి మొదలు కాలేని మోటార్లు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లు సెల్ఫ్గా స్టార్ట్ కాలేవు. 3 ఫేజ్ సింక్రనస్ మోటార్లు సెల్ఫ్గా స్టార్ట్ కాలేవు. వాటికి ముందు మనం కొంచెం ధక్కా ఇస్తేనే అవి కదలటం మొదలు పెడతాయి. నెక్స్ట్ 43వ ప్రశ్న. The meter constant of an energy meter is 1500 revolutions per kilowatt hour. The disk rotates 3000 revolutions in a given time. For a given load, the energy consumed by the load is watt అని అడుగుతున్నారు. 1500 రెవల్యూషన్స్ పర్ కిలోవాట్ అవర్ అన్నది మన ఎనర్జీ మీటర్ కాన్స్టెంట్ అయితే మన మీటర్ 300 రెవల్యూషన్స్ తిరిగింది. 3000 రెవల్యూషన్స్ని ఈ 1500 తోటి డివైడ్ చేస్తే పైన కింద రెవల్యూషన్స్ క్యాన్సిల్ అయిపోయి మనకు కిలోవాట్ అవర్స్ మాత్రమే మిగులుతాయి. కిలోవాట్ అవర్స్ అంటే యూనిట్స్ మిగులుతాయి. యూనిట్స్ మనకు 2 కిలోవాట్ అవర్స్ లాగా కనిపిస్తుంది, అంటే 2 యూనిట్ల లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ 44వ ప్రశ్న. A voltage of V is equals to 141.4 sin 100 pi t plus 30 degrees is applied across a 20 ohm resistor. The phase difference రెసిస్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఫేజ్ డిఫరెన్స్ 0. ఒక ఆన్సర్ ఇక్కడనే వచ్చింది. విత్ రెస్పెక్ట్ టు ద వోల్టేజ్ అండ్ ఇట్స్ ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కరెంట్కి సంబంధించిన ఆర్ఎంఎస్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అయితే మనకు ఓమ్స్ లా నుంచి ఒక ఫార్ములా తెలుసు, I ఈజ్ ఈక్వల్స్ టు V బై ఆర్ అని. అంటే ఐమాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు Vmax బై ఆర్ చేస్తాం. అప్పుడు మనకు ఐమాక్స్కి సంబంధించిన వాల్యూ వస్తుంది. మనల్ని అడుగుతుంది ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐమాక్స్ బై √2 అన్న ఫార్ములా మనకు తెలుసు. ఇక్కడ ఐమాక్స్కి సంబంధించిన వాల్యూని ఇందులో పెట్టేస్తాం అని అంటే ఐఆర్ఎంఎస్కి సంబంధించిన వాల్యూ మనకు 5 లాగా వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ది ఆన్సర్. నెక్స్ట్ 45వ ప్రశ్న. ద టర్న్స్ రేషియో ఆఫ్ అన్ ఐడియల్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 2. దెన్ ద పవర్ రేషియో అండ్ ఫ్రీక్వెన్సీ రేషియో ఆర్. అడుగుతున్నది పవర్ రేషియో గురించి, ఫ్రీక్వెన్సీ రేషియో గురించి. ట్రాన్స్ఫార్మర్ల లోపల ఫ్రీక్వెన్సీలో మార్పులు ఉండవు కాబట్టి ఇన్పుట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ అవుట్పుట్లో ఉంటుంది. సో కాబట్టి ఎఫ్ అవుట్పుట్ బై ఎఫ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. నెక్స్ట్ పవర్ గురించి అడుగుతున్నారు. పవర్ ఎప్పుడూ కూడా లోడ్ ఎంత డిమాండ్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ అంత లోడ్ ఇస్తుంది. కాబట్టి ప్రైమరీ నుంచి సెకండరీకి సంబంధించిన పవర్కి రేషియో కడితే ఇది కూడా 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 46వ ప్రశ్న. A copper rod of length L meters is rotated about the end perpendicular to a uniform magnetic field of flux density B with a constant angular velocity omega. The induced EMF between two ends is. ఇది డైరెక్ట్ ఫార్ములా అడుగుతున్నారు. ఈ ఫార్ములా అందరికీ తెలిసిన ఫార్ములా కాదు కాబట్టి దీన్ని డిరైవ్ చేసుకోవాలి. అందరికీ తెలిసిన ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు BLV సైన్ తీటా. చాలా మటుకు సైన్ తీటాని వాడరు, ఒమిట్ చేస్తారు. ఒమిట్ చేయడం అంటే వదిలిపెట్టేస్తారు. E ఈజ్ ఈక్వల్స్ టు BLV లోపల V అన్నది మనకు లీనియర్ వెలాసిటీ అని అంటాం. లీనియర్ వెలాసిటీ, కానీ మనకు ఆప్షన్లలో ఒమేగా ఇచ్చినారు. ఒమేగా అని అంటే యాంగులార్ వెలాసిటీ. సో ఈ యాంగులార్ వెలాసిటీని లీనియర్ వెలాసిటీని కలపగలిగితే మనకి ఆన్సర్ వచ్చినట్టే.
అట్లా కలిపిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బిఎల్ స్క్వేర్ ఒమేగా. నెక్స్ట్ 47వ ప్రశ్న. A universal motor operates at 120 volts 50 Hz. The DC voltage to be applied for the same armature current can be. DC మీద వాడేటప్పుడు 120 volts కంటే తక్కువ ఇస్తే సరిపోతుంది. 48వ ప్రశ్న. A single phase 100 volt 50 Hz is applied to a load impedance of 3 ohm resistor in series with an inductive reactance of 4 ohms. The total power supplied is. ఇది మనకు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తే రాదు, ఒక రెండు ఫార్ములాలు అప్లై చేయగలగాలి. మనకి ఇక్కడ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు I²R. I ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ V/Z. ఇది గుర్తుపెట్టుకోండి, V/R కాదు, V/Z. సో కాబట్టి ఇది నాకు V/Z² ఇంటూ R లాగా కనిపిస్తుంది. దీన్ని సాల్వ్ చేసిన అంటే నాకు 1200 ఆన్సర్ లాగా వస్తుంది. నెక్స్ట్ 49వ ప్రశ్న. A cube of a material having a resistivity rho and an area of cross section A has the resistance of. ఇది కూడా అందరికీ తెలిసిన ఫార్ములా అనే క్వశ్చన్ మార్క్కు అర్థం కానట్టు అడిగినారు. సో ఇక్కడ క్యూబ్కి సంబంధించిన ఏరియా A² అని, A² ఏరియా కాబట్టి ఒక సైడ్ ఏ వస్తుందని తెలిస్తే దీనికి సంబంధించిన ఆన్సర్ ρ/√A వస్తుందని కూడా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ 50వ ప్రశ్న. Assume the copper loss is equal to iron losses of a transformer at full load. ఇది మ్యాక్సిమం పవర్ డెలివరీకి, మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్. ఈ కండిషన్ దగ్గర రేషియో ఆఫ్ ఐరన్ లాస్ అండ్ కాపర్ లాస్ అట్ హాఫ్ లోడ్ ఎంత అని అడుగుతున్నారు. కాపర్ లాస్ మనకు ఫుల్ లోడ్ దగ్గర ఎంత అన్నది తెలిస్తే ఎంత లోడ్ దగ్గర అయినా కూడా మనం కనిపెట్టచ్చు ఈ ఫార్ములాని వాడుకుంటే. ఎక్స్త్ లోడ్ స్క్వేర్ ఇంటూ కాపర్ లాసెస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ స్క్వేర్ అన్నది ఎందుకు వచ్చింది అని అంటే లాసెస్ అన్నవి కరెంట్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 51వ ప్రశ్న. డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ ది ఐడియల్ డయోడ్ హ్యాస్ డాష్ రెస్పెక్టివ్లీ. కండక్టెన్స్ అన్నది ఇన్ఫినిటీగా ఉంటుంది, రెసిస్టెన్స్ అన్నది ఇన్ఫినిటీగా ఉంటుంది. ఫస్ట్ది ఫార్వర్డ్ బయాస్ కేసులో, సెకండ్ది రివర్స్ బయాస్ కేసులో. ఫార్వర్డ్ బయాస్లో రెసిస్టెన్స్ 0 ఉంటుంది అన్నా, ఇండక్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటుందన్నా ఒకటే. రివర్స్ బయాస్ కేసులో రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అన్నా, కండక్టెన్స్ 0 అన్నా ఒకటే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 52వ ప్రశ్న. పికప్ ద రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రాంగ్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓమ్స్ లా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ ది ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్లో నుంచి పోతున్న కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఓమ్స్ లాని మనం వాడుండొచ్చు. ఎప్పుడు అని అంటే ఎలక్ట్రోలైట్ ఒకవేళ ఓమిక్ కండక్టర్ అయితే. కానీ ఎలక్ట్రోలైట్లు కార్బను ఇట్లాంటివన్నీ ఓమిక్ కండక్టర్లు కాదు, కాబట్టి ఓమ్స్ లాని వాటికి అప్లై చేయలేము. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 53వ ప్రశ్న. హార్ట్లీ ఆసిలేటర్ ఈజే. మనకు ఆసిలేటర్స్లో చాలా రకాలు ఉంటాయి. ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ అని, ఆర్సీ ఆసిలేటర్ అని, ఎల్సీ ఆసిలేటర్ అని. ఇచ్చిన క్వశ్చన్ హార్ట్లీ ఆసిలేటర్ గురించి. హార్ట్లీ ఆసిలేటర్ అన్నది ఒక ఎల్సీ ఆసిలేటర్. 54వ ప్రశ్న. ద కమర్షియల్ లెడ్ యాసిడ్ బ్యాటరీ హ్యాస్ 15 ప్లేట్స్. ద నంబర్ ఆఫ్ నెగిటివ్ ప్లేట్స్ విల్ బి. ఇచ్చిన లెడ్ యాసిడ్ బ్యాటరీలో మొత్తం 15 ప్లేట్లు ఉన్నాయంట. 8 మొత్తం ఎన్ని నెగిటివ్ ప్లేట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఈ నంబర్ ఆఫ్ ప్లేట్స్ అంటే పాజిటివ్ ప్లేట్స్ ప్లస్ నెగిటివ్ ప్లేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15. నెగిటివ్ ప్లేట్స్ ఎప్పుడూ కూడా పాజిటివ్ ప్లేట్ కంటే ఒకటి ఎక్కువగానే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 15. కాబట్టి పాజిటివ్ ప్లేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 14 డివైడెడ్ బై 2 అంటే 7. నెగిటివ్ ప్లేట్స్ అంటే పాజిటివ్ ప్లస్ 1 అనుకున్నాం కాబట్టి 8 ఈజ్ ది ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55వ ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ల్యాంప్స్ ఈజ్ నాట్ ఎ డిశ్చార్జ్ ల్యాంప్. కింద ఇచ్చిన వాటిలో డిశ్చార్జ్ ల్యాంప్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఇన్కాండిసెంట్ ల్యాంప్ అన్నది మన ఇంట్లో ఒకప్పుడు వాడిన వేడి బల్బు, దాని లోపల ఫిలమెంట్ ఉంటుంది కదా, ఆ బల్బు. అది డిశ్చార్జ్ ల్యాంప్ కాదు. సోడియం వేపర్ ల్యాంప్ డిశ్చార్జ్ తోటే పనిచేస్తుంది. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ దాంతోటే పనిచేస్తుంది. నియాన్ ల్యాంప్ కూడా దాంతోటే పనిచేస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 56వ ప్రశ్న. If the power factor of the load decreases, the transmission losses are increased. మనకు ఒక కాన్స్టెంట్ పవర్ని డెలివర్ చేయాలి అని అంటే కరెంట్ అన్నది ఎప్పుడూ కూడా పవర్ ఫ్యాక్టర్కి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ తగ్గింది అంటే కరెంట్ పెరుగుతుంది, పవర్ ఫ్యాక్టర్ పెరిగింది అంటే కరెంట్ తగ్గుతుంది. ఇక్కడ అడుగుతున్నది పవర్ ఫ్యాక్టర్ తగ్గిందని. పవర్ ఫ్యాక్టర్ తగ్గితే కరెంట్ పెరుగుతుంది, కరెంట్ పెరిగితే I² లాసెస్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే స్క్వేర్ లా రిలేషన్ కాబట్టి.
57వ ప్రశ్న. A DC motor takes a large value of current at the time of starting due to, ఎందుకంటే స్టార్టింగ్ కేసులో బ్యాక్ ఈఎంఎఫ్ ఉండదు కాబట్టి ఎక్కువ కరెంట్ని తీసుకోవాలి అని అనుకుంటుంది. 58వ ప్రశ్న. A xenon diode normally operates at, xenon diode ని ఎప్పుడు కూడా మనము రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తాం అండ్ అది మనకు లోడ్కి అక్రాస్గా ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ని ఇస్తూ ఉంటుంది. 59వ ప్రశ్న. If the specific gravity of the electrolyte in a lead acid cell increases, the internal resistance of the cell is, specific gravity increase అయినప్పుడు అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, తద్వారా రెసిస్టెన్స్ వాల్యూ అన్నది తగ్గుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 60వ ప్రశ్న. ఇన్ అన్ ఎన్పిఎన్ టైప్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కరెంట్కి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్ అని చెప్పని చూపిస్తాం. దట్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 61వ ప్రశ్న. ఆ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్, మనకు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఫీడర్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది, మూడో దానిలాగా సర్వీస్ మెయిన్ ఉంటుంది. దీన్నే మనం సర్వీస్ వైర్ అని కూడా అని అంటాం. అడుగుతున్నది డిస్ట్రిబ్యూటర్ గురించి. డిస్ట్రిబ్యూటర్ లోపల ఎప్పుడూ కూడా వోల్టేజ్ డ్రాప్ బేసెస్ పైన మన వాల్యూస్ అన్నవి డిపెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 62వ ప్రశ్న. వెన్ అ పైప్ ఎలక్ట్రోడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎర్తింగ్, ద లెంత్ ఆఫ్ పైప్ షుడ్ బి అట్లీస్ట్ డాష్, వైల్ ప్లేట్ ఎలక్ట్రోడ్ యూజ్ ఇట్, ద లెంత్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి అట్లీస్ట్ డాష్. 2.5 and 1.5 meters ఈజ్ ది ఆన్సర్. 63వ ప్రశ్న. ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ప్రైమరీ సెల్ ఈజ్ దట్, ప్రైమరీ సెల్కు ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఏంటి అంటే అది మొత్తంగా డిశ్చార్జ్ అయిపోయినప్పుడు దాన్ని రీఛార్జ్ చేసుకోలేము. 64వ ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ ప్రివెంట్ ఎ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ షంట్ జనరేటర్ ఫ్రమ్ బిల్డింగ్ అప్ ఆఫ్ ఈఎంఎఫ్? విల్ నాట్ ప్రివెంట్ అంటున్నాడు, విల్ ప్రివెంట్ కాదు. ఒకవేళ మన దగ్గర రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం లేకపోతే ఈఎంఎఫ్ అనేది జనరేట్ కాదు. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ తప్పు ఉంటే మ్యాగ్నటైజేషన్ అన్నది రెసిడ్యువల్ మ్యాగ్నెటిజంకి ఆపోజిట్ డైరెక్షన్లో జరిగి ఒకనొక స్టేజ్లో జీరో మ్యాగ్నెటిజంకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుంచి మనం మోటార్ని, మన జనరేటర్ని ఎంత తిప్పినా కూడా కరెంట్ జనరేట్ కాదు. వోల్టేజ్ బిల్డప్ కాదు. సో రేటెడ్ స్పీడ్ దగ్గర తిప్పినా తిప్పకపోయినా ఈఎంఎఫ్ అన్నది జనరేట్ అవుతానే ఉంటుంది. ఎక్కువ స్పీడ్తో తిప్పితే ఎక్కువ, తక్కువ స్పీడ్తో తిప్పితే తక్కువ. 65వ ప్రశ్న. థైరిస్టర్ ఈజ్ ఏ, కన్స్ట్రక్షన్కి సంబంధించిన క్వశ్చన్. థైరిస్టర్ కన్స్ట్రక్షన్కి సంబంధించి థైరిస్టర్ లోపల 4 లేయర్స్ ఉన్నాయి, పిఎన్ 3 టర్మినల్స్ ఉన్నాయి, యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్, 3 జంక్షన్లు ఉన్నాయి, J1, J2 అండ్ J3. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 66వ ప్రశ్న. ఇక్కడ నుంచి జనరల్ స్టడీస్ పైన క్వశ్చన్లు ఇవి. ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ అ ట్యాక్స్ లెవైడ్ ఆన్, ఎక్సైజ్ డ్యూటీని ఏ వస్తువు పైన తీసుకోరు. ఏదైతే వస్తువులను మనం ఎక్స్పోర్ట్ చేస్తామో దానిపైన ఎక్సైజ్ డ్యూటీని వేయము. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, ప్రొడక్షన్ చేసినప్పుడు, గూడ్స్ని అమ్మినప్పుడు మాత్రమే చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ చేయడం అంటే అమ్మడమే కదా అని మీరు అనొచ్చు. కాకపోతే మనకున్న ఒక రూల్ ప్రకారం, రూల్ నంబర్ 19 ప్రకారము ఎక్స్పోర్ట్స్ పైన ఎప్పుడూ కూడా ఎక్సైజ్ ఛార్జెస్ వేయద్దు. 67వ ప్రశ్న. ఆన్ విచ్ డేట్ వరల్డ్ మ్యాథ్స్ డే ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్? ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. యాక్చువల్గా అయితే మార్చి 14. ఇక్కడ ఏవేవో ఆప్షన్స్ ఇచ్చినారు, వాటిల్లో ఎగ్జామినర్ కరెక్ట్ ఏదనుకుంటున్నాడు అన్నది నాకు తెలియదు. 68వ క్వశ్చన్. యాసిడ్ రైన్ విల్ నాట్ ఎఫెక్ట్, యాసిడ్ రైన్ వల్ల ఈ కింది వాటిలో వేటికి ఎఫెక్ట్ జరగదు అంటున్నాడు. యానిమల్స్కి, ప్లాంట్కి అయితే ఎఫెక్ట్ అవ్వడే ఉంటుంది, ఎందుకంటే అవి బయటనే ఉంటాయి కాబట్టి. అండ్ ఎర్త్ యాజ్ ఎ హోల్ విల్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. కాకపోతే ఓజోన్ లేయర్ అన్నది భూమి నుంచి చాలా పైన ఉంది, మేఘాల పైన ఉంటుంది కాబట్టి మేఘాలలో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ రైన్ ఓజోన్ని ఏం చేయలేదు. 69వ ప్రశ్న. ఇన్ విచ్ సిటీ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఆన్ June 26, 2019? హైదరాబాద్లో. 70వ ప్రశ్న. హూ డిస్కవర్డ్ విటమిన్ సి? విటమిన్ సిని ఎవరు కనిపెట్టినారు? ఆల్బర్ట్ సైంట్. యాక్చువల్గా కనిపెట్టింది అయితే ఆల్బర్ట్ సైంట్, కాకపోతే లిటరేచర్ ప్రకారం చార్ల్స్ గ్లెన్ కింగ్ అంటారు. ఎందుకంటే ఆల్బర్ట్ సైంట్ దీన్ని కనిపెట్టినప్పుడు దానికి సి విటమిన్ అని పేరు పెట్టలేదు, వేరే పేరు పెట్టుకున్నాడు, హ్యూరోనిక్ యాసిడ్ అని చెప్పి. కాబట్టి ఆల్బర్ట్ సైంట్ ఈజ్ ది ఆన్సర్. 71వ ప్రశ్న.
The first president of National Consumer Dispute Redressal Commission was Justice V. Balakrishna Erradi. 72వ ప్రశ్న. The term game of chickens is commonly used in media to describe the relation between which two countries. ఇక్కడ మీడియా అన్నప్పుడు ప్రశ్నలో ఇండియా మీడియా అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉండాలి. జనరల్గా మీడియా అంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా వస్తుంది. గేమ్ ఆఫ్ చికెన్ అన్నది ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్. దాన్ని మీడియా వాళ్ళు ఏ దేశంలో మీడియా వాళ్ళు ఆ దేశం వాళ్ళకు అన్వయించుకోవచ్చు. ఒకవేళ ఇండియా మీడియా అయితే గేమ్ ఆఫ్ చికెన్స్ అని యుఎస్ ఇరాన్ మధ్యలో ఉన్న సంబంధాల గురించి చెప్తుంది. 73వ ప్రశ్న. విచ్ ఈస్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు వేరుపడ్డ 31 తెలంగాణ జిల్లాలు. కొత్త తెలంగాణ జిల్లాలలో అన్నిటికంటే అతిపెద్దది భద్రాద్రి కొత్తగూడెం. 74వ ప్రశ్న. హూ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ 2019 నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఫ్రమ్ ఇండియా. ఇండియాకి ఎకనామిక్స్లో ఇప్పటివరకు 2 నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి. ఫస్ట్ది అమర్త్య సెన్కి వస్తే రెండోది అభిజిత్ బెనర్జీకి వచ్చింది. 75వ ప్రశ్న. విచ్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ తెలంగాణ. రాష్ట్రీయ పక్షి ఏది. ఇండియన్ రూలర్. దీన్నే పాలపిట్ట అని కూడా అంటాం. 76వ క్వశ్చన్. ది యాంటీ మలేరియల్ డ్రగ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఆఫ్ చించోనా. చించోనా అన్న ప్లాంట్ రూట్ని మనం మలేరియా ట్రీట్మెంట్లో వాడతాము. ఇది మనకు సినమన్ లాగా ఉంటుంది. అంటే చెక్క, తీయ చెక్క ఉంటుంది కదా బిర్యానీలో వేసే చెక్క, అట్లాంటి మాదిరిగా ఉంటుంది. కాకపోతే దాని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. 77వ ప్రశ్న. జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ లుక్డ్ ఇంటూ ద ఇష్యూస్ ఆఫ్. తెలంగాణలో ఉన్న మిగులు బడ్జెట్ల గురించి సర్వే చేయమని చెప్పి జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీని వేసినారు. 78వ ప్రశ్న. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ తెలంగాణ ఇస్ రీనేమ్డ్ యాజ్ లక్ష్మీ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్కి రీసెంట్గానే మార్చి పెట్టిన పేరు లక్ష్మీ బ్యారేజ్. 79వ ప్రశ్న. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ ది నోవెల్ చిల్లర దేవుళ్ళు. చిల్లర దేవుళ్ళు అన్న నవల రాసిన రచయిత ఎవరు. దాశరథి రంగమాచార్య. 80వ ప్రశ్న. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 15th మార్చ్. ఈ డేట్లోనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ అనేట ఆయన 1962వ సంవత్సరంలో కన్జ్యూమర్ రైట్స్ని గురించి వాళ్ళ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ప్రస్తావించినారు. సో దానికి గుర్తుగానే మనం మార్చి 15వ తారీఖు నాడు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో మొత్తం 18 ప్రశ్నలు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ కొన్ని వీడియోస్లో మనము ఏ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం యాక్చువల్గా క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి విషయాలపైన ఫోకస్ పెట్టాలి అన్న విషయాలను చూద్దాం. ఈ పాటికి మనం 3 క్వశ్చన్ పేపర్లు పూర్తిగా సాల్వ్ చేసుకున్నాం కాబట్టి మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. జేఎల్ఎం ఎగ్జామ్ అన్నది మీరు ఐటీఐలో చదివిన మెటీరియల్ ఏదైతే ఉందో దానికి 10 ఎక్కువతోటి ప్రశ్నలు వస్తున్నాయి. మిమ్మల్ని అడిగే ప్రశ్నల స్థాయి డిప్లొమా వాళ్ళని దాటిపోయి ఇంజనీరింగ్ వాళ్ళని తాకుతుంది. ఇంతలా చేయడానికి కారణం ఏంటి అంటే పెరుగుతున్న కాంపిటీషన్. ఉన్న ఒక పోస్ట్కి 10,000 మంది పోటీ పడుతున్నప్పుడు పరీక్షని కఠినంగా చేయడం తప్ప ఇంకే ఆప్షన్ ఉంటుంది ఉద్యోగాలు ఇచ్చే వాళ్లకు. కాబట్టి ఈ కాంపిటీషన్లో మీకు ఉద్యోగం రావాలి అని అంటే మీరు చదివిన చదువుకి 10 మెట్లు పైనకెక్కి మీరు సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. మీకు సబ్జెక్టు నేర్పించడానికి నా వంతు ప్రయత్నాలు నేను చేస్తా. నేనెంత ప్రయత్నం చేసినా అల్టిమేట్గా చదువుకోవాల్సింది, ఉద్యోగం కొట్టాల్సింది మీరు. కాబట్టి ఫోకస్ ఎక్కువగా పెట్టండి, మంచిగా చదవటానికి ప్రయత్నించండి, చదివిన ప్రతి ఇది గుర్తుండేలాగా చూసుకోండి. ఈ వీడియో ఇక్కడికి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.